నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. నేను మీ వాసాల సంపత్ కుమార్, వాస్తు ఎక్స్పర్ట్. నేను మీకు పదే పదే చెప్తా ఉంటాను, వాస్తును నమ్మి ఆచరించడం వల్ల మన జీవితాల్లో మార్పు జరుగుతుంది, లాభం జరుగుతుంది. మన సక్సెస్, మన విజయం మన కళ్ళ ముందే కాదు, మన కాళ్ళ ముందు ఉంటుంది. అది నిజము అని చెప్పడానికి మీకు ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఇప్పటిదాకా నేను ఏంటంటే గతంలో స్టార్టింగ్లో బోర్డు మీద గీసి చూపించేవాడిని, వాస్తుకు ఏ విధంగా ఉండాలి, ఆ రెమెడీస్ ఏంది అనేది. ఆ తర్వాత ఫీల్డ్ మీద కూడా మీకు ఇంకింత అర్థం కావాలని ఫీల్డ్ విజిట్కి వెళ్ళి ఫీల్డ్ మీద కూడా మనం చక్కగా మనం ఏదైతే ఇప్పటిదాకా బోర్డు మీద చెప్పినామో అది లైవ్లో చూపిద్దామనే ఉద్దేశంతో ఏ లోపం ఉంటే ఏం జరుగుతుంది అనేది ఆ విధంగా కూడా మొదలుపెట్టడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినందువల్ల మీకు ఒక వ్యక్తి వాస్తుని నమ్మి ఆచరించడం వల్ల సక్సెస్ ఏ విధంగా ఉంటుంది అనేది తన వాయిస్ ఓవర్లోనే మీకు వినిపిద్దాం. వాస్తుని నమ్మడం వల్ల ప్రాక్టికల్గా తను ఏం లబ్ధి పొందడం జరిగింది, ఏ విధంగా గ్రోత్ ఉందనేది మీరు చూస్తారు. ఇది ఎక్కడ ఉన్నాం మనం ప్రస్తుతం అంటే ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే లంబసింగి టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాము. మనం అన్నవరం దగ్గర అవుతుంది కదా, మనకు అన్నవరము వైజాగ్ దగ్గరలో లంబసింగి చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ మనం ఒక 2 years బ్యాక్ మనం విజిట్కు రావడం జరిగింది. తను మన వీడియోలు చూసి స్టార్టింగే దాదాపు 2.5 years బ్యాక్ రావడం జరిగింది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక 6 months, వితిన్ 6 months లోపే తను మన వీడియోలు చూసి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు రావడం జరిగింది. నన్ను వాస్తుకు విజిట్కి ఇన్వైట్ చేసేటప్పుడు తను ఏమన్నాడంటే, సార్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సార్, లంబసింగిలో నేను ఒక రిసార్ట్ బేసిక్ చిన్నగా స్టార్ట్ చేసిన, దాన్ని మీ అడ్వైస్తో ఇంకా పెద్దగా ఎక్స్పాండ్ చేద్దామనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నా సార్, రండి సార్ అని రిక్వెస్ట్ చేస్తే నేను రావడం జరిగింది. ఒక్కసారి వినండి, నేను గత 2.5 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. వచ్చిన తర్వాత తనకు నేను వాస్తు అడ్వైస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తన జీవితంలో ఇక్కడ ప్రాక్టికల్గా ఏం జరిగింది తన వాయిస్ ఓవర్లో మీరు వినండి. ఒకసారి చెప్పండి సత్యనారాయణ గారు. అందరికీ నమస్కారం సార్. అందరూ కూడా కొంచెం సార్ చెప్పినట్టుగా నేను నాకు ఇచ్చినటువంటి సార్ వచ్చినటువంటి చెప్పిన ప్రకారంగా చేయడం వల్ల, సార్ దయ వల్ల ఇప్పుడు అందరూ చక్కగా మంచి పేరు వచ్చి చక్కగా ఆదాయం కూడా వచ్చి, సార్ దయ వల్ల కొంచెం పిల్లలు అందరం కలిసి హ్యాపీగా ఉన్నాం అనుకుంటే అతను కృపేనండి. మీ కృపే సార్. థ్యాంక్ యూ సార్. వచ్చినందుకు ఇంకేంటంటే ఇప్పుడు ఏం లేదు సార్, ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మేము వచ్చి చిన్న ప్లేస్ డ్రైల్యాండ్కి ఉండేటప్పుడు మీ వీడియోలు చూసి చాలా బాగా అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పి మమ్మల్ని అంటే ఎవరికి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి అందరూ కూడా అర్థమయ్యే రీతిలో చెప్పబట్టి నేను విని మీ వీడియోస్ చూసి మీకోసం అప్పుడు అలా వెయిట్ చేసి కాల్ చేయడం జరిగింది సార్. మీరు కోసం చాలా రోజులు వెయిట్ చేస్తే లాస్ట్కి మీ దైవాళ్ళు వచ్చారండి. వచ్చిన తర్వాత మీరు ఎలా చెప్పారో ఆ విధంగా మేము ఇక్కడ అన్నీ కూడా చేసిన తర్వాత అవన్నీ కూడా అందరి దగ్గర మంచిగా ఉండి అన్నీ కూడా ఆదాయం కూడా వచ్చింది. ఇప్పుడు రావడానికి ఏంటంటే అంటే మీ విధంగా అంటే మిమ్మల్ని మీకు రుణం అయితే లైఫ్లో ఇప్పుడు తీర్చుకోలేము, కానీ కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇంకా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పిలాలి. ఈ కన్స్ట్రక్షన్ కూడా కొంచెం ఇప్పుడు టెంట్స్ ఇవి వేసాం సార్. అట్స్ మీరు చెప్పిన ప్రకారంగా మీ సలహా లేకుండా ఏం చేయను సార్. నేను ప్రతి ఎవరు అని కూడా సార్ని అడిగి చేద్దామనే ఉద్దేశంతో నేను అప్పుడు చెప్పారండి, ఈ విధంగా వేసాను సార్, మంచి ఆదాయం వచ్చింది. అలాగే ఇప్పుడు కూడాను టెంట్స్ కూడా అలా వాడుకుంటే అలాగే అన్ సీజన్ కదండి, ఇప్పుడు సీజన్లో అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ ఉంటారు సార్. ఇప్పుడు అలాగే స్టార్ట్ అవుతుంది ఈ కన్స్ట్రక్షన్ సార్. అంటే ఇప్పటికే ఉన్న హట్స్ దీనికి ఎక్స్ట్రా మంచి ఆర్సీసీతోని బందోబస్తుగా ఇంకింత డెవలప్ చేసుకుందాం సార్ అని అక్కడ ఆల్రెడీ పిల్లర్ మొదలు పెట్టిండు. ఆడ నిర్మాణం కంప్లీట్ చేసే ఉద్దేశంతో దానికి అడ్వైస్ కోసమని మనని ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్ ఇంకో విషయం ఏంటంటే స్థలము దిక్మూడం ఉంది మీకు ఇక్కడ. చాలా చాలా ఇంపార్టెంట్, అంటే ఇప్పటిదాకా ఎన్నో వీడియోల కంటే ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ రిసార్టు ఈస్ట్కు 90 degrees లేదు. చాలామంది చెప్తూ ఉంటారు కంపాస్ అవసరమే లేదు, దిక్సూచి ప్రకారంగా వెళ్ళాల్సిన అవసరం లేదని. అది రాంగ్ అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే కంపాస్కి అనుకూలంగా లేకపోయినా కూడా రిజల్ట్ జనరల్గా ఏంటంటే కంపాస్ చూడకపోతే వచ్చే వ్యతిరేకత వేరు, కంపాస్కి అనుకూలంగా ఉంటే వచ్చే లాభం వేరు. కానీ ఎప్పుడైతే ఒక స్థలం మనకు కంపాస్కి అనుకూలంగా లేకపోయినా సరే, ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయినా సరే, దానికి అనుకూలంగా కనుక మనం గేట్లు, ఎంట్రెన్స్, కన్స్ట్రక్షను, బలమైన నిర్మాణాలు చేసుకున్నట్లయితే అద్భుతమైన ప్రగతి ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే కంపాస్కు ఇది పూర్తి దిక్మూడం కలిగిన స్థలం. మనం ఈశాన్యం అనుకునే ప్లేస్లో అది తూర్పు చూపిస్తూ ఉంది, వినరా? దానికి అనుకూలంగా తనకు ఎక్కడ రూమ్స్ చేయాలి, ఎక్కడ హట్స్ చేయాలి, ఎక్కడ ప్రధానంగా తను నివాసం ఉండే రూమ్ ఉండాలి, ఈ విధంగా తనకు మనం అడ్వైజ్ చేయడం జరిగింది. అవి యాజ్ ఇట్ ఈజ్ మనం చెప్పినట్టుగా చేసుకున్నాడు. ఈ 2.5 సంవత్సరాల్లో ప్రస్తుతం విజయలక్ష్మి రిసార్ట్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అద్భుతమైన ప్రగతిని ఈ 2.5 సంవత్సరాల్లో తను ప్రాక్టికల్గా చూడడం జరిగింది. కాబట్టి స్థలం వాస్తుకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా సరే మనం కనుక కంపాస్ పెట్టి దానికి అనుకూలంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే
అది లాభం జరుగుతుంది అనడానికి నిదర్శనం. విన్నారా? చాలామంది సార్ మాది డిగ్రీ తిరిగి ఉంది, మూలలు టిల్ట్ అయి ఉన్నాయి, ఈ విధంగా ఉంది కదా బనికొస్తుందా లేదా అనుకుంటారు. దానికి అనుకూలంగానే మనం ఏర్పాటు చేసుకునే గొయ్యి కానీ, మనం నివాసం ఉండే కన్స్ట్రక్షన్ కానీ, ఎంట్రెన్స్ కానీ, గేట్లు కానీ కంపాస్కి అనుకూలంగా. కాబట్టి కంపాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది కంప్లీట్గా ఇంజనీరింగ్ ప్లాన్ మీద ఆధారపడి ఉంటారు, కానీ అది కంపాస్ పెట్టి చూసి దానికి అనుకూలంగానే మనం ఎంట్రెన్స్ కానీ గొయ్యిలు కానీ ఏర్పాటు చేసుకున్నప్పుడు 100% లాభం జరుగుతుంది. ఒక్కసారి చూడండి ఎంత నేచర్కు దగ్గరగా ప్రకృతిలా ఇంత అందమైన ప్రదేశము. ఆంధ్ర కాశ్మీర్ అని మామూలుగా వట్టిగానే పెట్టలేదు. ఆంధ్ర కాశ్మీర్ అంటే నేను కూడా ఫస్ట్ మీరు అన్నప్పుడు సార్ దీన్ని ఆంధ్ర కాశ్మీర్ అంటారు సార్ అని అంటే నమ్మలేదు, కానీ వచ్చిపోయిన తర్వాత నమ్మడం జరిగింది. ఇలాంటి ప్లేస్లో మీరు అంటే మాకు ఇంక ఇటువంటి ఎన్నో డెవలప్ అవుతాయి సార్. అందరికంటే మేము ఏంటంటే ఈ లొకేషన్ కూడా అందరికీ నచ్చుతుందండి. అందరు కూడా బాగుండి మీనటువంటి వాళ్ళు కొంచెం సజెషన్ ఇస్తే ఏదో ఈ రూమ్లు చక్కగా మీ పేరుతో చక్కగా అన్ని కూడా ప్లాన్ చేసుకుని హార్డ్ వర్క్ దీని వెనకాల మీ హార్డ్ వర్క్ కూడా ఇంపార్టెంటే. వాస్తు నమ్మి చెప్పబట్టి ఈ రోజు మేము అంటే ఆ ఫ్లెక్స్ లో ఫస్ట్ ఫోటో మీదే ఉంటుంది సార్. అదే అదే చూసాను మీరు ఫోటో లేదు అసలు ఇక్కడ. అంటే అక్కడ మీరే మాకు దైవంగా భావించి అన్ని అలా చేస్తున్నారు. నిజమే సార్. అదంటే నేను చాలా వరకు ఫస్ట్ వచ్చేటప్పుడు చాలా టైట్గా ఉండేవాడిని సార్. ఈ రోజు అనకూడదు ఒక టాప్ రేంజ్ లో ఉంది. అదే అదే ఫస్ట్ నేను వచ్చినప్పుడు కూడా మీరు అంత ఒక స్ట్రెస్ లెవెల్స్ కనిపించేది. ఈ రోజు చూడండి తను ఎంత హ్యాపీగా, అతని ముఖంలో సంతోషం చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఒక 2.5 years వాస్తును నమ్మి ఆచరించి అద్భుతమైన ప్రగతి తన జీవితంలో జరిగింది. మీరు కూడా వాస్తును నమ్మి ఆచరించడం వల్ల లాభం జరుగుతుంది. ఏదో జనరల్గా ఏంటంటే అందరూ ఇన్వైట్ చేస్తారు విజిట్కు, ఏదో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అడిగినారు మనం కూడా అడుగుదాం, కానీ ఆచరించడం తక్కువ మంది ఆచరిస్తారు. మనం ఒక 100 మందికి విజిట్కి వెళ్తే అందులో ఒక సగం మంది కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంప్లిమెంట్ చేయకుండా లాభం రిజల్ట్ కూడా రాదు కదా. మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, జ్వరం వచ్చిందని ఆ ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, కాల్పాల్ టాబ్లెట్ వేసుకో తగ్గిపోతుందని. అది ఎంతసేపు ప్రిస్క్రిప్షన్ చదివినంత మాత్రం నా జ్వరం తగ్గదు కదా. ఆ టాబ్లెట్ తీసుకొని వేసుకుంటేనే తగ్గుతుంది. సేమ్ ఇదే, నేను అంత దూరం నుంచి నన్ను ఇన్వైట్ చేశారు, కష్టపడి హార్డ్ వర్క్తో ఇంత నిర్మాణాలు చేశారు, రిజల్ట్ కూడా వచ్చింది. మరింత డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో నన్ను పిలవడం జరిగింది. అంటే అర్థమైంది, నన్ను ఏదో పేరుకు మాత్రం పిలవడం కాకుండా దాన్ని అక్షరాల మీరు ఆచరించడం జరిగింది సార్. దానివల్ల ప్రాక్టికల్ గా రిజల్ట్ చేయకూడదని అలా ఉంచిస్తాను సార్ ఇప్పటికి. అంటే అదే మీరు చాలా దాదాపు 6 months నుంచి మనం ఇన్వైట్ చేయడం కానీ జరిగింది. బిజీ షెడ్యూల్ నుండి రాలేకపోయినా ఇంత దూరం హైదరాబాద్ నుండి, అందుకని ఆ కన్స్ట్రక్షన్ అక్కడ అట్లాగే ఉంది. ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఆల్రెడీ మనం ఏంటంటే కంప్లీట్ అది నైరుతి భాగంగా, మనం సౌత్ నైరుతి భాగంగా దాన్ని మనకు మీకు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది కదా. ఒకవేళ బలమైన నిర్మాణాలు ఆర్సీసీ కన్స్ట్రక్షన్ చేసేది ఉంటే అక్కడ చేయాలని. మీరు పిల్లర్లు వేసింది కరెక్టే, దానికి ఏ అవసరమైతే G+1, 2 లాగా పైకి అంటే ఇంకా పైన కన్స్ట్రక్షన్ 2 అంతస్తులు 3 అంతస్తులు వేస్తే పైనుంచి వ్యూ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. వచ్చేవారు మరింత సంతోషంగా హ్యాపీ ఫీల్ అయ్యే విధంగా ఉంటుంది. ఆంధ్ర కాశ్మీర్ అంటే నిజంగానే ఆంధ్ర కాశ్మీర్ అండి. మీరు ఫ్యామిలీతో కనుక వస్తే ఆ రొటీన్ లైఫ్కు భిన్నంగా ప్రశాంతంగా ఇక్కడ ఉండి మీరు మీ జీవితంలో సంతోషాన్ని పొంది ఈ ఎక్స్పీరియన్స్ని మీరు లైఫ్ టైం మూట కట్టుకొని పోతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇతని నెంబర్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తా. మీరు లంబసింగికి రావాలనుకున్న వాళ్ళు తనను కాంటాక్ట్ చేయొచ్చు. చాలా చక్కటి రిసీవింగ్ ఉంటుంది, టేస్టీ ఫుడ్ పెడతాడండి. మీరు ఇక్కడ వచ్చి ఆ టేస్టీ ఫుడ్ మీకు లైఫ్ టైం గుర్తుండే విధంగా ఉంటుంది. మా పిల్లలు ఇప్పటికి కూడా గుర్తు చేస్తూ ఉంటారు, డాడీ లంబసింగిలో సత్యనారాయణ గారు పెట్టిన భోజనం ఈరోజు కూడా మర్చిపోలేకుండా ఉంది అని. కాబట్టి మీరంతా వచ్చి ఇక్కడ సంతోషంగా ఫ్యామిలీతోని ఎంజాయ్ చేసి లైఫ్లో ఒక చక్కటి మెమొరీని మీరు పొందుతారని నేను గంటపదంగా చెప్పగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్. ఇలాంటి మరింత మంచి ఫీల్డ్ విజిట్ ఈ ఎక్స్పీరియన్సెస్ నేను మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. ఈ తపన ఏంది అంటే వాస్తుని నమ్మితే 100% లాభం జరుగుతుంది అనేది మీకు తెలియాలనేది. ఒకసారి వాస్తుని నమ్మితే హార్డ్ వర్క్ దానికి కనుక జత అయిందనుకోండి, ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఎంత కష్టపడ్డా ఒక్కొక్క దగ్గర రిజల్ట్ ఉండదు, కానీ వాస్తును బేస్ చేసుకొని కష్టపడ్డాం అనుకోండి 100% మీ జీవితాలలో ఫలితం అనేది మీరు కళ్ళతో చూస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే వాస్తును నమ్మి ఆచరించడం వల్ల మీ జీవితాలలో ఖచ్చితంగా బిఫోర్ వాస్తు ఆఫ్టర్ వాస్తు, అంటే వాస్తుని నమ్మక ముందు ఒక మనిషి జీవితం ఎలా ఉంటుంది, వాస్తును నమ్మి దానికి అనుకూలంగా ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనేది మీ కళ్ళతో చూస్తారు. కాబట్టి వాస్తుని అందరూ పాటించండి, అందరూ పాటించి అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.